మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రొద్దుటూరు రెడ్ల సేవా సంఘం కళ్యాణ మండపం ఎవరైతే చందాలు ఇచ్చినారో, చందాదాతలుగా ఉండారో ఆ రెడ్ల కళ్యాణ మండపానికి ఈరోజు 3/3/2026 తారీఖున ఎలక్షన్ జరగబోతున్నది. దానికి నిన్న దినమున కొంతమంది వ్యక్తులు కొత్తవారు తినేదానికి వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమాత్రము నేను కందుల మునిరెడ్డి అనే వ్యక్తిని 60 సంవత్సరాలుగా పొద్దుటిలో ఉన్నాను. నేను 30 సంవత్సరాలుగా సంఘాలు మెయింటైన్ చేస్తున్నాను. ప్రొద్దుటూరు రైస్ మిల్లు సెక్రటరీగా పనిచేసినాను, ప్రెసిడెంట్గా పనిచేసినాను, కడప జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇప్పుడు 10 ఏళ్ళ నుండి. మళ్ళీ పొద్దుటూరు ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను 10 సంవత్సరాల నుండి. 2 సంవత్సరాలని మళ్ళీ వాకర్ సొసైటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఈయన మాధవరెడ్డి, హోటల్ మాధవరెడ్డిలో మాట్లాడినాడు, నిన్న వచ్చి కొత్తవారు తినడానికి వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. అయ్యా మాధవరెడ్డి, నేను డబ్బు మనుషులు కాదయ్యా. ఈ రోజు కూడా నేను చాలా పేదవానే, ముందు పేదవానే, ఇప్పుడు పేదవానే. ప్రజల కోసమే నేను పుట్టినానయ్యా. నేను నా పిల్లల కోసమో నా భార్య కోసమో నేను బతకలేదు, ప్రజల కోసమే బతుకుతున్నా. నేను ఏ సంఘం అయినా సరే 3 సంఘాలు నేను మెయింటైన్ చేస్తున్నాను. ఈ 3 సంఘాలలో కందుల మునిరెడ్డి కేఎంఆర్ అనే వ్యక్తి ₹1 తిన్నాడని ప్రూఫ్ చేస్తే ఇప్పుడే నేను రేపే పొద్దున నాగదర్శరెడ్డికి పోటీ లేకుండా విరమించుకుంటానని కూడా చెప్తున్నా. ప్రతి ఒక్క ఈ రెడ్డి కళ్యాణ మండపం ఎవరైతే ఓటర్లు ఉన్నారో అందరికీ కూడా చెప్తున్నా. నేను రెడ్డి అనేటువంటి కూడా ఈ రెడ్ల కళ్యాణ మండపంలో ఏ ఒక్క విలువ లేకుండా చేసినాడు. అమ్మడికి చూడని చెప్పినట్టు మేము ఇప్పుడు 2-3 రోజుల నుండి ప్రచారం తిరుగుతున్నాము. ఎక్కడికి పోయినా కూడా డబ్బులు 10,000 ఇచ్చే 10,000 లేదు, 5,000 ఇచ్చినందుకు 5,000 ఓటు లేదు. ఏ ఒక్కరు దాన్ని కూడా ఎన్క్వైరీ చేయడం లేదు. ఒక ఆయన ఇప్పుడు మా రైస్ మిల్ ఆయనే శమికల రమణారెడ్డిని ₹1,00,000 డబ్బులు ఇచ్చినంట. ఆయన ఏ పొద్దే కానీ మిషన్ కూడా లేదంట. పిలిచడం కానీ చేయడం కానీ ఇక్కడ ఏం జరుగుతుందని కూడా. నేను అట్లా మాట్లాడద్దయా మాధవరెడ్డి గారు, నేను డబ్బు మనిషి కాదయా. నువ్వు ఎవరిని అడిగినా ఈ ప్రజలు చెప్తారు మనీ మైండ్ అనేది మాధవరెడ్డి గారిది అని. అట్లా మాట్లాడద్దు. మనం మళ్ళా అందరము కలిసి కొట్టి అందరం మళ్ళా పని చేయాలి అక్కడ. అది పెద్ద మనసు పెట్టుకొని బాగా ఆలోచన చేయమని చెప్తున్నాను. మాధవరెడ్డి మళ్ళీ ఇటువంటి మీడియా ముందరికి రాకుండా చూసుకోను, పెద్ద మనసు పెట్టుకొని. తమ్ముడు ఇట్లాంటి మాట్లాడుతున్నాయన గుర్తుపెట్టుకో. మనం వ్యాపారస్తులు ఉన్నాము, మనము సేవ చేయాలని ఉద్దేశంతో మేము వస్తున్నాం. కానీ నువ్వు కూడా కమిటీలో ఉండవు, అన్ని తెలుసు నీకు. ఇంత మళ్ళా గోల్మాల్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేకపోయినావు? ఎందుకు నువ్వు డబ్బులు కరెక్ట్గా చేయలేకపోయినావు? డబ్బులు దాతలుగా ఇచ్చిన వాళ్ళందరి ఆ డబ్బులు అన్ని మొత్తం రసీదు రాసి వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బులను అకౌంట్ బ్యాంకులో వేసి ఆ బ్యాంకు ద్వారానే నువ్వు డ్రా చేయించి ఏమైనా ఖర్చు పెట్టాలనుకుంటే కళ్యాణ మండపం రంగులకు కానీ, సబ్లకు కానీ, జీతాలకు కానీ, ఖర్చు కానీ పెట్టినప్పుడు రికార్డుగా రాసి చేయించాలి కదా. బాధ్యత కూడా నీకు ఉందిగమ్మా. మాధవరెడ్డి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. మేము చేయడానికి రాలేదు, ప్రజలకు సేవ చేసేదానికి రావాలనుకుంటున్నాం. అంతవరకే. కొత్త వ్యక్తులుగా అక్కడ మారాలా, కొత్త వ్యక్తులే ఉండాలనే ఉద్దేశంతో మేము అటువంటిప్పుడు మీరే మేము ఉండాలా, పాతవారే ఉండాలా అనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినా మీరే ఉండొచ్చు కదా. సారైనా కూడా 4 సార్లు ఏకగ్రంగా ఉండాలనుకున్నప్పుడు అందరినీ పిలిపించుకొని నేనే ఉంటానయా 2 సంవత్సరాలు, దాని ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఏమైనా డెవలప్మెంట్ చేయాలనుకున్నా కూడా నేను చేస్తాను, నాకు అవకాశం నేను 2 ఏళ్ళు అడిగితే ఎవరు కాదంటున్నారా? ఆయన పెద్దవాడు, డాక్టర్, అన్ని రకాలు తెలిసినవాడు, ఆయన ఎవరు కాదంటారు? ఆయన అట్లా ఏం అడగకుండా మీటింగ్ పెట్టకుండా ఏమి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైనా పోటీ చేస్తారు, ఎవరైనా రావచ్చు. కొత్తవారు వస్తున్నారు, కొత్తవారు ఎందుకు రారు? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు, నోటిఫికేషన్ ఇవ్వకుండా నువ్వు ఎక్కడ చేసుకోవాలని అందరినీ పిలిపించుకొని
చేయాలి మీరు. మాధవరెడ్డి అట్లా మాట్లాడదామా, పొరపాటున మాట్లాడినప్పుడు ఇంకొక తూరి అట్లా మాట్లాడితే లేని సమస్యలు వస్తాయి. చూసుకో. నువ్వు ₹1 నేను తిన్నట్టుగా 30 సంవత్సరాలు పనిచేశాను సంఘాలకు. ₹1 కేఎంఆర్ తిన్నాను ప్రూఫ్ చేయి. నేను పొద్దునే సార్కి పోటీ లేకుండా నిర్వహించుకుంటా. ఈ రెడ్ల కళాంగం గురించి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, అవినీతి జరిగిందని కూడా దేశం తెలిసిపోయింది. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, రెడ్ల సంఘము ఓటర్ల మహాచులకు అందరికీ, రెడ్డి దాతలకు అందరికీ కూడా ఓటు హక్కు ఇచ్చిన ఉండేటోళ్ళందరూ దయచేసి రేపు 3వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బీరో గుర్తుకే ఓటు వేసి చేయాలని చెప్పి నేను నా యొక్క నమస్కారములు, నా యొక్క ధన్యవాదాలు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.